దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా మనం ఊహించుకున్న దానికంటే, కోరుకున్న దానికంటే ఎంతో ఉన్నత స్థితిలో మనల్ని ఉంచిన ఆ త్రియేక దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. ఈ నూతన ఉదయంలో కూడా తన నూతన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారని విలాపగీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులారా, మన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. మనము నమ్మదగిన వారము కానప్పటికీ మన సృష్టికర్త అయిన మన ప్రియ పరలోకపు తండ్రి మనల్ని ఈరోజు సజీవుల లెక్కలో ఉంచిన దేవుడు నమ్మదగినవారు. విశ్వసనీయంగా నేను నీతో ఉన్నాను అని ఇమ్మానుయేలుగా పరిచయం చేసుకున్న దేవుడు, ఆ ప్రభు స్పర్శను, ఉనికిని మనము అనుభవించనప్పటికీ కూడా ఆయన మనలోనే నివసిస్తున్నారు. మనల్ని తన ఆలయంగా మార్చుకున్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనే జీవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ స్పర్శ మనము కలిగి ఉన్నట్లయితే ప్రతి క్షణము కూడా మనం ఆ ప్రభువుతో మాట్లాడుతూ ఉండవచ్చు. మన సమస్యలన్నీ కూడా ప్రభుకు తెలియచేస్తూ ఉండవచ్చు. ప్రతి నిమిషము మనం అనుభవిస్తున్న పరిస్థితిని బట్టి దానికి పరిష్కారాన్ని మనల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కాబట్టి ఆ ప్రభు దగ్గర నుంచి మనం పొందవచ్చు. కానీ చాలాసార్లు ఆ స్పర్శ, ఆ పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని మనము అనుభవించలేకపోతాము. కాబట్టి ప్రార్థనలో కూర్చున్నప్పుడు 2, 3 ఉన్న చోట నేను ఉన్నాను అని ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి మనమందరము దేవాలయానికి వెళ్ళి ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తూ ఉంటాం. లేదా మనం ఒక కుటుంబ సభ్యులంగా, ఒక మూల సంఘానికి పునాదిగా ఒక కుటుంబమే, ఆ కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఎన్నెన్నో సమస్యలకు పరిష్కారాన్ని, జవాబును, ఫలితాన్ని పొందినప్పుడు మన హృదయాలు ఎంతో సంతోషిస్తాయి. కొన్నిసార్లు ప్రభు యొక్క నుండి జవాబును పొందడానికి నెలలు పట్టవచ్చు, కొన్నిసార్లు సంవత్సరాలు పట్టవచ్చు. అంతకాలం తర్వాత మనము కోరుకున్న ఆశీర్వాదాన్ని మనం పొందినప్పుడు ఎంతో సంతోషిస్తాం. ఆ ప్రభు నామానికి మహిమకరంగా ఎంతో మందిని విశ్వాసంలోనికి నడిపిస్తాం. కానీ ఆ సంతోషం, ఆ సమాధానం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం ఒక జవాబు పొందిన తర్వాత దాన్ని ఆనందించే లోపే మరొక సమస్య రావచ్చు. అప్పుడు అనుకుంటాం, దీని యొక్క ఆనందాన్ని మనం పొందక ముందే దేవుడు ఇంకొక సమస్యను ఎందుకు అనుమతించాడు అని. ప్రియులారా, జీవితమే సుఖ దుఃఖాల సమ్మేళనం. ఒక రోజుని మనం చూస్తేనే చీకటి, వెలుగు ఉంటుంది. మరి అలాంటి మానవ జీవితంలో సుఖము, సంతోషము కలుస్తేనే దాన్ని జీవితం అంటాం కదా. మరి విశ్వాసుల జీవితంలో ఇంకా ఏ పరిస్థితులు ఎదురైనా, అది సంతోషమైన, దుఃఖమైన, సమాధానమైన, కన్నీరైనా కూడా ప్రభువు అనుమతించనిదే మన జీవితంలోనికి రాదు. ప్రియులారా, కాబట్టి అన్ని పరిస్థితులలో మనము కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రతి పరిస్థితికి ఆ ప్రభువు జవాబు చెప్తారు. అందుకనే మనము సంఘంగా, సమాజంగా, కుటుంబంలో కానీ, దేవాలయంలో కానీ, మనం ఎక్కడెక్కడ పనిచేస్తున్నామో అక్కడ మనము మన కొలీగ్స్కి కలిసి ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థనకు, ప్రతి ప్రశ్నకు మనం జవాబు పొందవచ్చు, పరిష్కారాన్ని పొందవచ్చు.
అదే మనము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువుతున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఎంత గొప్ప దేవుని మహిమను కలిగించే పుట్టుకుంటూ వానికి స్వస్థత జరిగి వాడు గంతులు వేస్తూ ఆ ప్రభును మహిమపరుస్తుంటే కొంతమంది దాన్ని చూసి సంతోషించి ప్రభుని మహిమపరిచే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది అది ఎలా జరుగుతుంది, అలా జరగకూడదు, వాడు కుంటివాడుగానే ఉండాలి అని ఆలోచించే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ప్రభు పేతురు యోహాను ద్వారా ఎంత గొప్ప కార్యం చేసినప్పుడు వాళ్ళను పొగడే వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది వాళ్ళని చెరసాల్లో పెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళను బెదిరించే వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఒకవైపు వాళ్ళు జరిగిన అద్భుతం చూసి సంతోషపడాలా, మరొక వైపు వారు ఎదుర్కొంటున్న ఆ బెదిరింపులు, ఆ చెరసాలను చూసి కన్నీరు కార్చాలా? సంతోషమైన దుఃఖమైన మనం చేయవలసింది ప్రార్థనే. ఆ విశ్వాసులందరూ కలిసి అదే చేస్తున్నారు. ఎప్పుడైతే పేతురు యోహానులు వారు ఆ యజమానుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి వాళ్ళు బెదిరింపబడి బయటికి వచ్చిన తర్వాత విశ్వాసులందరూ కలిసి ప్రార్థిస్తున్న ఆ స్థలానికి వెళ్ళి జరిగినదంతా వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళందరూ ఏడవలేదు, కన్నీరు కార్చలేదు, ఎందుకు ప్రభు ఇలా చేస్తున్నారని ప్రశ్నించలేదు, ప్రభువా నువ్వు ఉన్నావా లేదా అని ప్రభుని వెతకలేదు. ప్రియులారా, అన్ని ప్రశ్నలకు జవాబు ప్రార్థననే అని విశ్వాసులు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, మన జీవితంలో ఈరోజు ఒక మంచి కార్యం జరిగిన వెంటనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం, ప్రభుని మహిమపరుస్తూ ఉంటాం, ప్రభువా నువ్వు ఎంత గొప్పవాడమంటాం. కానీ ఇంకొక చిన్న సమస్యను, పెద్ద సమస్యను రాగానే అప్పటి వరకు దేవుడు చేసిన అంత గొప్ప కార్యాన్ని ప్రక్కన పెట్టేసి ఈ సమస్యనే పెద్దగా చూసి మనం పొందిన సంతోషాన్ని అంతా కూడా వదిలేసి ఈ సమస్యనే పెద్ద భారంలాగా చూస్తూ ఉంటాం. ఈరోజు విశ్వాసులంగా మనం కలిసి ప్రార్థించవలసిన సమయంలో, కృపాకాలంలో మనం ఉన్నాం. ప్రియులారా, చూడండి, వాళ్ళందరూ కలిసి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు 2-3 కూడిన చోట ప్రభు ఉంటారని వాళ్ళకి తెలుసు. వారందరూ ఏకీభవించి యేసు నామములో ఇది జరుగునుగాక అంటే అది జరుగుతుందని వాళ్ళకి తెలుసు. భూలోకంలో ఏది విప్పుతుంది పరలోకంలో విప్పబడునని, భూలోకంలో ఏది బంధిస్తుంది పరలోకంలో బంధింపబడునని వాళ్ళకి వాగ్దానము, సత్యము తెలుసు. ఎందుకంటే పేతురు యోహానులచే వాళ్ళు నడిపించబడుతున్నారు. ప్రియులారా, వాళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో బాగా ఎరిగి ఉన్నారు. సృష్టికర్త అయిన దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చూడండి, భూమిని, ఆకాశమును, సముద్రమును, వానిలో నుండి సమస్తమును సృజించిన దేవా నువ్వు సృష్టికర్తవయ్యా అని ఆ ప్రభువు యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈ భూమి మీద మమ్మల్ని సృజించావు, మాలో నీవు ఉన్నావు ప్రభా, మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో తిరిగి దాన్ని నూతనీకరించగలవు, నూతన కార్యాలను నువ్వు చెయ్యగలవు అని విశ్వాసముతో సర్వాధికారి అయిన దేవునితో వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రియులారా, మనం ప్రార్థించినప్పుడు మనము దేవునితో మాట్లాడడం, దేవుని సన్నిధిలో గడపడం చాలా ముఖ్యం. కానీ చాలాసార్లు వీళ్ళకో మన ప్రార్థన ఉద్దేశం చెప్పి, వాళ్ళకో ప్రార్థన ఉద్దేశం చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తారులే, నేను ప్రార్థన చేయలేకపోతున్నానంటే సమస్య మనదా వాళ్ళదా? వాళ్ళు తప్పకుండా ప్రార్థన చేస్తారు, కానీ మనకున్నంత భారము వాళ్ళకు ఉండదు కదా. సమస్యను అనుభవించే వాళ్ళం మనం. అక్కడ పేతురు యోహానులు, అక్కడ సంఘము, విశ్వాసులు అంతా కలిసి సర్వాధికారి అయిన దేవునికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? ప్రభా వాళ్ళ బెదిరింపులు చూడుము, వాళ్ళు ఎలా మా పేతురు యోహానులను ఎలా బెదిరిస్తున్నారో, ఎలా నీ నామంలో మాట్లాడవద్దు అంటున్నారో. ప్రియులారా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళు ఏ బెదిరింపులను ఎదుర్కొంటున్నారో, ఏ సమస్యలను ఎదుర్కొంటున్నారో, ఏ భయములో జీవిస్తున్నారో దేవుడికి తెలియదా? వాళ్ళ ఉన్న పరిస్థితి దేవుడికి తెలియదా? తెలిసినప్పటికీ కూడా ప్రార్థన అంటే అదే.
హన్నా ప్రార్థించింది కదా, నా హృదయ భారం అంతా ప్రభువు ముందు కుమ్మరిస్తున్నాను. మనం ఏ సమస్యలో ఉన్నామో, ఏ శోధనలో దేవుడికి తెలుసులే, దేవుడు చూసుకుంటాడులే అని దేవునికి వదిలిపెట్టడం కాదు ప్రియులారా. మనం ఏ సమస్యల్లో ఉన్నాం, అది ఎంతగా మనల్ని బాధిస్తుందో దాన్ని ప్రభువునకు మనం చెప్పినప్పుడు మనలోని భారం తొలగించబడుతుంది. విశ్వాసము, ప్రభువు విన్నారు, ఇక దాని గురించి ప్రభు చూసుకుంటారనే విశ్వాసం మనకి కలుగుతుంది. చూడండి, వాళ్ళు చెప్తున్నారు, అన్యజనులు ఎలా చెలరేగుచున్నారు. ప్రియులారా, ఈ లోకంలో మనతో మాత్రమే కాదు. దర్శన గ్రంథం 19వ అధ్యాయంలో 11వ వచనం 19వ వచనంలో మనం చదువుతున్నాం, యేసు ప్రభు, ప్రభుల ప్రభు, రాజుల రాజుగా రాబోతున్న సమయంలో కూడా ఆయన తెల్లటి గుర్రం మీద అశ్వికుడై వచ్చి యుద్ధము, మృగము మీద యుద్ధము చేయబోతున్నారు. చివరి రాకడ వరకు కూడా సత్యానికి అసత్యానికి మధ్య యుద్ధము జరుగుతూనే ఉంటుంది. ఎక్కడైతే అసత్యం ఉంటుందో సత్యము దాన్ని జయించాలని ప్రయత్నిస్తుంటే ఉంటుంది. ప్రియులారా, ఎన్నోసార్లు ఈ కలహం మన వ్యక్తిగత జీవితాల్లో కూడా జరుగుతుంది. కొద్దిసేపు సత్యం వైపు నిలబడతాం, మరి కొద్దిసేపు అసత్యం వైపు నిలబడతాం. మన హృదయంలోనే ఎంత పోరాటం. ఆ అసత్యాన్ని జయించాలంటే దాన్ని ప్రభు ముందు మనము తీసుకొని రావాలి. పాప సంకీర్తనలో, ప్రార్థనలో ఒప్పుకోవాలి. అప్పుడు ఆ చీకటిలో ఉన్న అసత్యం వెలుగులోనికి తీసుకొని రాబడినప్పుడు, ప్రార్థనాపూర్వకంగా వెలుగులోనికి తీసుకొని రాబడినప్పుడు సత్యమైన మార్గం అసత్యాన్ని జయిస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రతిరోజు మన కుటుంబంలో కానీ, దేవాలయంలో కానీ, మనం పనిచేసే స్థలంలో కానీ, మనము ప్రయాణంలో ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు కూడా మనం ప్రార్థన చేయడాన్ని ఆపివేయొద్దు. అందుకనే ఎల్ల వేళలా ప్రార్థించండి అని ప్రభు మనకి చెప్పారు. అంత గొప్ప కృప ప్రభు మనకి ఇచ్చారు. ఎందుకంటే మనం అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం ఈ లోకంలో అని ప్రభునకు తెలుసు. ఈ ఉదయకాలంలో ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు, అది నీ వ్యక్తిగత సమస్య కావచ్చు, నీ కుటుంబ సభ్యుల మధ్య సమస్య కావచ్చు, నువ్వు పనిచేస్తున్న స్థలంలో సమస్య కావచ్చు, నువ్వు సత్యమైన మార్గంలో వెళ్తున్నప్పటికీ అసత్యవాదులు నిన్ను బెదిరిస్తున్నారేమో, నిన్ను కొన్నిసార్లు చంపాలని కూడా చూస్తున్నారేమో, నిన్ను అవమానానికి గురి చేస్తున్నారేమో. అలాంటి పరిస్థితులలో కూడా ఆ పరిస్థితినంతా ప్రభువునకు ఒక సంఘములాగా, నీ కుటుంబ సభ్యులే ఒక సంఘములాగా కలిసి ప్రార్థన చేసినప్పుడు అసత్యాన్ని సత్యము తప్పకుండా జయిస్తుంది. ప్రియులారా, ప్రభువు మనల్ని తప్పకుండా తన సాక్షులుగా నిలబెడతారు. చూడండి, వాళ్ళు అలా ప్రార్థించినప్పుడు చివరిగా ఏం జరిగింది, ఆ స్థలమంతా కూడా కంపించబడింది. వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఎప్పుడెప్పుడు మనం ప్రార్థిస్తున్నామో విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుని శక్తి అక్కడికి దిగి వచ్చి దేవుడు గొప్ప కార్యాలను చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా ప్రార్థించకుండా బలహీనులంగా మారిపోయామేమో, సోమరిలంగా మారిపోయామో, ఈ నూతన ఉదయంలో ప్రార్థన ఆత్మను మనందరి మీద కుమ్మరించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆది సంఘము ప్రభా, మాకు సుమాతృకగా నువ్వు వాళ్ళని నిలబెట్టావు తండ్రి, నీకు స్తోత్రం. యేసయ్య అనే మార్గాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉన్నప్పుడు అపోస్తులను ప్రభా, వాళ్ళు చంపబడవలసి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ ప్రాణాలకు తెగించి ఆది సంఘానికి ప్రార్థన ద్వారా దేవునితో ఐక్యపరచారు. ప్రభా, ఈ 2026 సంవత్సరంలో జీవిస్తున్న మేము కూడా ఆ ప్రభువుతో ప్రార్థన ద్వారానే మేము ఐక్యము కాగలం. పరిశుద్ధాత్మ శక్తి మాలో పనిచేయాలంటే ప్రార్థననే ఆయుధాన్ని ఎల్లప్పుడూ కూడా ప్రభా మేము ఆత్మలో ధరించి ఉండాలి. ఏ సమస్యను చూసి భయపడ్డం కాదు, కానీ ప్రభా ప్రార్థన ద్వారా అన్నిటిని మీకు సమర్పించినప్పుడు మీ వాక్యము ద్వారా అన్నిటికీ మాకు నాయన పరిష్కారాన్ని చూపించే దేవుడవు. నాతో కలిసి ప్రార్థన చేస్తున్న వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ, వాళ్ళు పనిచేసే స్థలాల్లోనూ, ప్రయాణం చేసే స్థలాల్లోనూ ఎక్కడ ఏ సమస్యను ఎదుర్కొంటారో అన్నీ ఎరిగిన దేవుడవయ్యా, నీకు స్తోత్రం.
ఈరోజు మేము ప్రార్థన చేస్తుండగా ఆ సమస్యలన్నిటికీ నీవు పరిష్కారంగా మా మధ్యలోనికి దిగి వచ్చావు. నీకు స్తోత్రం. నీ నామములో ఈరోజు మేము అన్ని సమస్యల నుంచి విడుదలను పొంది ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మేము ధైర్యం పొందామని నీకు వందనాలు చెప్తున్నాము. యేసు నామములో మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, వాళ్ళు ప్రార్థించినప్పుడు ఆ స్థలం అంతా కూడా కంపించబడింది. వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అదే వాగ్దానం ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరి జీవితాల్లో జరుగునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.